అందరికీ నమస్కారం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుని హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ హెచ్పివి టీకా కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి సుమారు 14 కోట్ల నిధుల్ని కేటాయించారు. రాష్ట్రంలో 14 సంవత్సరాల వయసు ఉన్న సుమారు 3.5 లక్షల బాలికలకు ఈ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ, పాఠశాల విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ కలిసి అమలు చేస్తున్నారు. ఈ టీకా మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధిని ముందుగానే నివారించడానికి ఈ టీకా చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలికలకు ఈ టీకా ఇవ్వబడుతుంది. ఈ టీకాను భారత ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, సబ్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్లో పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. మన అమ్మాయిల ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. అందుకే తల్లిదండ్రులకి నా వినతి, మీ ఇంట్లో 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలికలు ఉంటే ఈ టీకా గురించి తెలుసుకొని తప్పకుండా వేయించండి. చిన్న ముందస్తు జాగ్రత్త తీసుకుంటే భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ సమస్యల నుంచి నివారించుకోవచ్చు. ఈ కార్యక్రమం గురించి మన కుటుంబాలలో, మన గ్రామాలలో, మన సమాజంలో అవగాహన కల్పించుకుంటూ ప్రతి బాలికకు ఈ హెచ్పివి టీకా తప్పకుండా వేయించుకోవాలని కోరుకుంటున్నాను. మీ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి.